రాజకీయాల్లో నేతలను పొగడ్తలతో భజనలతో ముంచెత్తడం సర్వసాధారణం. అది శృతి మించితేనే అసలు సమస్య. మామూలుగా ఇలాంటి భజనలు తమిళ రాజకీయాల్లో స్టేజ్లపైన చూస్తుంటాం. బహిరంగ సభల్లో లీడర్లకు సాష్టాంగ నమస్కారం పెడుతుంటారు. అదే ఆచారం తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంది. అలాగే భజన చేయడం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సంస్కృతి పార్టీకి తీరని నష్టాన్ని తీసుకువస్తుందని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. జగన్ మెప్పు కోసం కొంతమంది వైసీపీ నేతలు కార్యకర్తలు భజనలో మునిగిపోతున్నారని ఆయన విమర్శించారు. జగన్ క్షేమం కోరితే ప్రజల క్షేమం కోరినట్టే, కానీ దానికి భజనలు అవసరం లేదని మేకపాటి హితబోధ చేశారు. భజనలతో ప్రజల మనసు గెలవలేమని, పద్ధతిగా నడుచుకుంటేనే ప్రజల్లో గౌరవిస్తారని, అప్పుడే పార్టీకి భవిష్యత్తు ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలు చదువుకున్నారు, చైతన్యవంతులయ్యారని స్పష్టం చేశారు. తప్పులు బూతులు మాట్లాడడం రాజకీయ నేతలకు తగదని, పార్టీ ప్రతిష్టతను కాపాడడం ప్రతి కార్యకర్త బాధ్యత అని ఆయన నొక్కి చెప్పారు. ఈ వ్యాఖ్యలు వైసీపీలోని వర్గాలపై నేరుగా తూటాలు పేల్చినట్టుగా ఉన్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ ఎదుర్కొన్న ఓటమికి భజన సంస్కృతి ఒక కారణమని, దీనిపై ఆత్మ పరిశీలన అవసరమని మేకపాటి గుర్తు చేశారు. భజన బ్యాచ్ల వల్ల జగన్ సంతోషంగా ఉన్నప్పటికీ పార్టీకి తీవ్ర నష్టం జరిగిందని ఆయన అన్నారు. జగన్ మెప్పు కోసం భజనలు చేస్తున్న వారే పార్టీ పతనానికి కారణమనే విమర్శ ఆయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది. వాస్తవ పరిస్థితులను పార్టీ అధినేతకు తెలియజేయాలని, ప్రజల అభిప్రాయాలను నిజాయితీగా చెప్పాలని సూచించారు. వాస్తవాలు చెప్పే నేతల మాటలు వినకపోతే ఆ పార్టీకి పతనం తప్పదు అని మేకపాటి పరోక్షంగా జగన్ను హెచ్చరించినట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో కొందరు నేతలు వాస్తవాలు తెలియజేయడానికి ప్రయత్నించినా జగన్ పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు, జగన్ చుట్టూ ఎప్పుడూ ఒక కోటరి ఉంటుందని, ఆ కోటరి దాటి ఎవరు జగన్ను కలవలేరని తెలిసిన మాట నిజమే. జగన్కు వాస్తవాలు తెలియనియకుండా కేవలం పొగడ్తలతో ముంచెత్తిన కోటరి వలన పార్టీ ఏ స్థాయిలో నష్టపోయిందో చూశామని విశ్లేషకులు అంటున్నారు. ఎమ్మెల్యేలను కలవకుండా, ప్రజా సమస్యలను వినకుండా కేవలం తన కోటరి భజనలు విన్నారు కాబట్టి పార్టీకి ఈ పరిస్థితి అని అంటున్నారు. అయితే ఓటమిని జీర్ణించుకున్న తర్వాత జగన్లో మార్పు కనిపించింది. అందుకే వరుస పర్యటనలో వేగం పెంచారని అంటున్నారు. అలాగే మొంతా తుఫాను బాధితులను కూడా పరామర్శించేందుకు జగన్ షెడ్యూల్ ఖరారైంది. ఈరోజు కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. అంటే అధినేత మారినా ఇంకా కొంతమంది నేతలు అలాంటి వైఖరిలోనే ఉన్నారని తెలుస్తుంది. మరి మేకపాటి సూచనలతో పైన వైసీపీ నేతలు కార్యకర్తలు పాటిస్తారా, లేక పాత భజన బాటలోనే నడుస్తారా అన్నది చూడాలి.